భగవంతుడా, మా ఆయన ఫ్యాషన్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగారు. కానీ గత 2 సంవత్సరాలుగా ఆయన తరపు నుంచి ఒక్క కాంపిటీషన్లో కూడా మోడల్ ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఒక విధంగా నేను కూడా కారణమే. ఈ పాటల విషయంలో పడి నేను ఆయనకి సపోర్ట్ చేయకుండా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇవాళ సబ్మిట్ చేయబోయే డిజైన్స్ సెలెక్ట్ అవ్వాలి. మళ్ళీ మా ఆయనకి పూర్వ వైభవం వచ్చేలాగా ఆశీర్వదించు స్వామి. అమ్మా పల్లవి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు కాఫీ చాలా అద్భుతంగా పెడుతున్నావమ్మా. ఒరేయ్, నా కోడలు గుండమ్మ కూడా బానే పెడుతుందిరా. ఇదిగో గుండమ్మా, ఇక్కడి నుంచి నువ్వు కాఫీ పెట్టకపోయినా ఏం పర్వాలేదు, పల్లవి పెడుతుంది. ఓహో, అమ్మ కూతుర్లిద్దరూ తెగ పొగడేసుకుంటున్నారు. ఎవరు అమ్మ కూతుళ్ళు? అత్తయ్య, అది కాదు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు అమ్మ కూతుళ్ళు? అది కాఫీ పెద్దమ్మ కంటే పల్లవి బాగా పెట్టిందని ఇద్దరు మెచ్చుకుంటూ ఉంటే. మెచ్చుకుంటే వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు అవుతారా? అంటే పల్లవి తనని అమ్మ అని పిలుస్తుంది కదా, ఈవిడి గారేమో ఆవిడ గారిని కూతురులాగా నెత్తికెక్కించుకుంటుంది కదా, అందుకే అన్నాం అత్తయ్య. అంతేనా? మొన్న డాన్స్ కాంపిటీషన్లో కూడా కంటెస్టెంట్తో పాటు పేరెంట్స్ ఎవరైనా డాన్స్ చేయాలి అంటే అమ్మ స్థానంలో నిలబడి పెద్దమ్మే కదా డాన్స్ చేసింది. అందుకే అన్నాము. అవును,